హాయ్ గైస్, అస్సలం అయికం. నేను మీ మెకానిక్ జాబిద్ని మొత్తం కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. ఈ బండి హెచ్ఎఫ్ డైలాక్స్ అండి. సో దీనికైతే సస్పెన్షన్ అనేది ఇరిగిపోయిందండి. చూస్తున్నారు కదా ఎలా ఇరిగిపోయిందో. మనోడైతే గేర్ వేసి క్లచ్ వదులుతుంటే అంట బండి అయితే గుద్దుకుంటుందంటండి. సో బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి మనోడైతే పొద్దున్న 6:30 తీసుకొచ్చాడండి. సండే తీసుకొచ్చాడు. సో సండే అంటే మనకైతే ఇవాళ వీడియో బండి అయిపోయిందండి. సో కొంచెం మనకి ఎడిట్ చేసి వీడియో పెడదా కదా కొంచెం టైం పట్టింది. అంటే సండే మార్నింగ్ 6:30కి వచ్చాడండి బండి చేయాలని చెప్పి. మనమైతే షాప్ తీయం కాబట్టి సండే టైంలో మనోడైతే నా బండి వేసుకుని వెళ్ళమని చెప్తే వేసుకుని వెళ్ళాడు. దీనికి వెనకాల బ్రేక్ షూర్ ఓడిపోయిందండి. అంటే బ్రేక్ షూర్ అంటే డ్రమ్ కూడా అరిగిపోయిందండి బాగా. తర్వాత విషయం వచ్చేసి 4 కాయిల్స్ వెళ్ళిపోయినాయి అండి. 4 కాయిల్స్ వెళ్ళిపోయి బాగా గుద్దుకుంటుంది అంటని చెప్పాడు. సీట్ కవర్ అవుట్ వేయాలి, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి, ఇంజిన్ ఆయిల్ మార్చాలి, ఇట్లా వాటర్ వాష్ చేయాలని చెప్పి ఇట్లా కొన్ని కంప్లైంట్స్ అయితే చెప్పడం జరిగిందండి. నాకైతే నేనైతే కంప్లీట్గా చేద్దామని చెప్పి మొత్తానికి అయితే బండి వర్క్ అయితే మొదలు పెట్టానండి. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం ఎట్లా అంటే డే టైంలో సింగిల్గా చేసుకుంటారండి. నేను పని అయితే ఒక్కడనే చేసుకుంటా కాబట్టి డే టైంలో కొంచెం చిన్న చితక పనులు వస్తూ ఉంటాయి. చైన్ ఇట్లా అని చెప్పి గాలి పట్టమని చెప్పి అవి ఇవి వాటర్ వాష్లు చిన్న చితకే వస్తూ ఉంటాయి కాబట్టి మనకైతే మొత్తానికి అయితే కుదిరి రావట్లేదు. సో దానివల్ల అయితే బండి అయితే డిలే అయిపోయింది కొంచెం. సో దీనికైతే సస్పెన్షన్ వెల్డింగ్ పెడతానండి. పెట్టేటప్పుడు అయితే మనం చాలా జాగ్రత్త పెట్టండి. చక్రం అయితే ఓడతీస్తాను, ఎందుకంటే కొంచెం హెవీ వెల్డింగ్ పెట్టానండి. దానికి దీనికి అటు పైపుకి ఇటు పైపుకి మధ్యలో అయితే మంచిగా హెవీ రాడ్ ఒకటి వేసి పెట్టేశాను. సో అంతకంటే ముందు ఏంటంటే మనకైతే ఈరోజు యాక్చువల్గా బుధవారం అండి. బుధవారం వచ్చేసి మనం షాప్ తీయలేదు. రీజన్ ఏంటి అంటే మా ఫ్రెండ్ ఒక అతనైతే సూసైడ్ చేసుకున్నాడండి. అంటే మా వాడు యాక్చువల్గా సోమవారం నాడు చిన్న పొలంలో కొట్టే మందు ఉంటుంది కదండి, అదే తాగాడంట. హాస్పిటల్ తీసుకెళ్లారు. మంగళవారం ఈవినింగ్ అయితే అయిపోయాడండి. మనకైతే బుధవారం మార్నింగ్ 8:30, 9 o'clockకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంకా మనతో పాటు చదువుకున్నాడండి. 6th క్లాస్ నుంచి 10th వరకు కలిసి చదువుకున్నాడండి. మేమైతే కలిసి చదువుకున్నాము. సో దానివల్ల నేనైతే మరి వెళ్తాం జరిగింది. నేను మా ఫ్రెండ్ ఒక అతను ఇద్దరం కలిసి వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళి అదంతా కార్యక్రమం అవన్నీ చూసుకునేసరికి ఈవినింగ్ 9 o'clock అంటే 6 o'clock అయిందండి. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి 9 o'clock అయింది. యాక్చువల్గా మనోడైతే కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చనిపోయాడండి. వాళ్ళ మిస్సెస్ వల్ల అని చెప్పి కొంతమంది అంటున్నారు. అయితే ఫైనాన్షియల్గా అయితే మనోడికి ఏం ప్రాబ్లం లేదు, కొంచెం వాళ్ళ మిస్సెస్ వల్ల అట్లా చనిపోయాడండి. నేను చెప్పేది ఏంటంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే చనిపోవడం అనేది కరెక్ట్ సొల్యూషన్ కాదండి. ఎందుకంటే 27 years అండి, ఇంకా చాలా అంటే చాలా లైఫ్ ఉంది. ఈ సిచ్యువేషన్లో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ బ్రదర్ని మొత్తాన్ని వదిలిపెట్టి చనిపోవడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళ మిస్సెస్ వల్ల చనిపోయాడని చెప్పి చెప్తున్నారు, కానీ ఏది కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఏదైనా సరే ఎవరి వల్ల అయినా సరే చనిపోవడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనకంటూ కొంతకాలం ఉంది, దేవుడు అనేది మనకి ఇచ్చారు కాబట్టి మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకుని వెళ్ళాలి. కానీ మనం అన్నీ చూసుకొని ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా పిచ్చి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరేనండి ఇట్లా చికా చేసుకోమాకండి లైఫ్ని. ఎందుకంటే మనకు ఉన్నది ఒకటే లైఫ్, తర్వాత మనం ఏంటనేది మనకు తెలియదు. సో ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయాలి, మంచిగా తినాలి, తిరగాలి, ఫ్రెండ్స్, మంచిగా పెళ్ళైతే వైఫ్, పిల్లలు, ఇట్లా మంచిగా ఎంజాయ్ చేయాలండి నలుగురితో పాటు ఉండే. అంతేగాని ఇలా చిన్న చితక వాటికి ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సూసైడ్, దీని అమ్మ జీవితం, తర్వాతకు వచ్చేసి లవ్ ఫెయిల్ అయితే సూసైడ్, అన్నీ ఏ పనులు అప్పులు అయితే సూసైడ్, ప్రతి దానికి అదే మార్గం అయిపోయింది. ఏందో నాకు అర్థం కావట్లా. వెనకాల మన కోసం ఉండే వాళ్ళ గురించి అయితే ఎవరు ఆలోచించట్లేదండి. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైనా, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రాబ్లమ్స్ లేని వ్యక్తి అనేవాడు ఎవడు ఉండడు, అందరికీ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనం వెతుక్కాలి, కానీ ఇలా చేయకూడదండి. సో మేమైతే మా వాడిని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాము. ఎంతైనా ఫ్రెండ్ కదండి, కలిసి చదువుకున్నాం కాబట్టి ఆ పెయిన్ అయితే ఉంటుంది. సో మొత్తానికి వచ్చేసి ఆ టాపిక్ అయితే అయిపోయింది. బండి విషయానికి వస్తే బండి అయితే ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఆ హెవీ రాడ్ అనేది ఒకటి మనం కట్ చేసామండి. అటు ఇటు పెట్టేసాం, బండికి పెట్టేసి నీట్గా చాలా స్టాండర్డ్గా వెల్డింగ్ పెట్టామండి. దీని అమ్మ స్టాండర్డ్ అంటే మామూలు స్టాండర్డ్ కదండి, మీకు ఒరిజినాలిటీ కూడా అంత స్టాండర్డ్గా రాదండి. మంచి హెవీగా పకడ్బందీగా పెట్టాను వెల్డింగ్ అయితే. వెల్డింగ్ అయితే మనకైతే నైట్ 10 o'clock అవుతుందండి టైం అయితే. మరి ఆ టైంలో అయితే మనం వెల్డింగ్ పెడతాం జరుగుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా వస్తుంది. వెల్డింగ్ అయితే అయిపోయిందండి. సో ఫైనల్గా అయితే మన దగ్గర వెల్డింగ్ రాడ్లు కూడా అయిపోయినాయండి. మన దగ్గర వెల్డింగ్ రాడ్లు కూడా ఎన్నో లేవండి, ఒక 5 రాడ్స్ ఎన్నో ఉన్నాయి వెల్డింగ్ రాడ్స్. సో అవి కూడా అయిపోతాకు వచ్చినాయండి. మనం ఇంకా మళ్ళీ వెళ్ళి కట్ట ఒకటి తెచ్చుకోవాలి, వెల్డింగ్ రాడ్ కట్ట, ఆల్మోస్ట్ రేపు పొద్దున్న వెళ్ళి. సో ఈ బండి అయితే ఆల్మోస్ట్ సస్పెన్షన్ వెల్డింగ్ అయిపోయిందండి. నైట్ టైం పెట్టేసాం దీనికి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మనం అయితే దీనికి ఫోర్క్ స్టమ్ ఆయిల్ సీల్, తర్వాత ఆయిల్, తర్వాత వచ్చేసి వాటర్ వాష్, ఇంజిన్ ఆయిల్, ఇట్లా వగేరా చిన్న చిన్నగా పనులు మొత్తం చేశానండి. దీనికి బ్రేక్ షూర్ విషయానికి వస్తే బ్రేక్ షూర్ కూడా ఏఎస్కే వేసామండి. ఎప్పుడైనా సరే ఏఎస్కే అనేది మంచిగా ఉంటున్నాయండి. బ్రేక్ షూర్ కూడా చాలా బాగుంటున్నాయి. దానికి వచ్చే ఏంటి అంటే దానికి ప్రతిదీ కూడా చాలా బాగా వస్తుందండి. బ్రేక్ షూస్ అనేవి కొంచెం ఎక్కువ కాలం వస్తున్నాయి. మనం అయితే ఎక్కువ శాతం మనమైతే ఏఎస్కే ప్రిఫర్ చేస్తున్నాం.
బ్రేక్ షూర్కి అయితే. దీనికైతే వెల్డింగ్ చూస్తున్నారు కదా, లోపల సైడ్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే మళ్ళీ మనకి మనోడు వచ్చేసి అన్న ఇది ఊడిపోయింది, అది ఊడిపోయింది అని చెప్పి మనకైతే కంప్లైంట్ ఇవ్వకూడదు. సో మనమైతే లోపల సైడ్ కూడా వెల్డింగ్ పెడుతున్నామండి. సో ఇంకో విషయం ఏంటంటే, చాలామంది మన వీడియోస్ అన్న నీ వీడియోస్ బాగా స్పీడ్కి వెళ్ళిపోతున్నాయి, నీ వాయిస్ కొంచెం అర్థం కావట్లేదన్న, కొంచెం బ్రేక్ అవుతుందన్న, కొంచెం వీడియోస్లో క్లారిటీ ఉండట్లేదన్న, అట్లా అన్న ఇట్లా అన్న అని చెప్పి చాలామంది చెప్తున్నారండి. సో నేనైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అండి. మనకైతే కొంచెం ఇంకా కొంచెం గ్రో అవ్వాలి. మనకైతే సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా 900+ వచ్చారండి. అస్సలు నాటే జోక్ అండి. 900 సబ్స్క్రైబర్స్ అండి, నాటే జోకు. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. చూసిన వాళ్ళు ఇంకొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే 1K దగ్గరలో ఉన్నాం. 1Kకి వెళ్ళిపోవాలి, త్వరగా 1Kకి వెళ్ళిపోవాలి. సో 1K కంప్లీట్ అయిపోవాలి అండి. రేపు ఎల్లుండి 2-3 డేస్లో అయిపోవాలి. ఈ సండేలోపు అయిపోవాలి మ్యాక్సిమం 1K. మంచిగా ఫాలో అవుతున్నారు, మంచిగా లైక్ చేస్తున్నారు, మంచిగా షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ. సో నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారండి. సో యాక్చువల్గా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చనిపోయిన సూసైడ్ చేసుకున్న పర్సన్ కూడా నా సబ్స్క్రైబర్ అండి, నా ఫ్రెండ్, నా సబ్స్క్రైబర్ కూడా. సో చాలా మంచివాడండి. మరి ఎందుకు పిచ్చి పని చేశాడు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. సో దీనికి చూస్తున్నారు కదా, గేర్ గేసులు కూడా అయితే నేనైతే గేర్ గేసులు కూడా కొంచెం అక్కడ వెల్డింగ్ అనేది కొంచెం హెవీగా పట్టిందండి. దానికైతే కొంచెం ఎక్కట్లేదు. దాన్ని కొంచెం పెద్ద చేసి మరి ఎక్కించాను. సో యాక్చువల్గా ఏంటి అంటే, కొంచెం మధ్యలో మీకు బ్రేక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం నైట్ అయితే 10 o'clock 11 o'clock అవుతుంది. మనకైతే బాగా స్లీప్ వస్తుంది, బాగా నిద్ర వస్తుంది. సో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే రేపటి కోసం మన వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి రికార్డ్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే మనకైతే వెల్డింగ్ అనేది అయిపోయిందండి. సో ఫైనల్గా ఇప్పుడు దీనికైతే మనం 4 స్టమ్ ఆయిల్స్ చేంజ్ చేస్తున్నాము. దీన్ని చూస్తున్నారు కదా, మడ్గారు అయితే సీజ్ అయిపోయిందండి. స్టమ్లో బోల్ట్ అయితే ఆల్రెడీ అంతకుముందు ఒకటి ఇరిగిపోయి ఉంది. ఇప్పుడైతే ఇది కూడా ఇరిగిపోయేలాగా ఉంది. గట్టి తిప్పామంటే అది కూడా ఇరిగిపోయిందంటే మామూలు విషయం కాదు. మళ్ళీ పౌండరీ పెద్ద తాగకూడదు. అందుకని చెప్పి అయితే మడ్గారు కూడా తీయలేదు. లైట్గా కొంచెం లూజ్ చేస్తే కొంచెం అంత మట్టికి లూజ్ అయిందండి. ఇంకా ఎక్కువ ఊడి చేస్తే మాత్రం ఇరిగిపోతుంది కంపల్సరీగా. సో దీనికైతే అలాగే ఉంచి వేస్తున్నాను. ఇది మామూలు తలపొట్టు కాదు, తలపడంతో కొంచెం అలాగే వేస్తారు. ఎందుకంటే స్టమ్ అటు ఇటు తిప్పాలి, ఆయిల్ కొంచాలి, లోపల క్లీనించాలి. ఇదంతా చేసే ప్రాసెస్లో ఏమైనా పుట్టుకొని ఇరిగిపోయిందంటే కస్టమర్ నువ్వే కొట్టేసావయ్యా అంటాడు. అమ్మో ఈ మొత్తం తలపోటు అండి, మామూలు తలపోటు. ఇంజన్ విషయం వచ్చేస్తాను కదా, పెద్ద నల్ల తారులాగా ఉందండి, మామూలు లేదు. ఇంజన్ అయితే తారుగా అయిపోయింది. మరి మనోడైతే మరి ఎలా తోలుతున్నాడు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. దీనికైతే మనం సర్వో 900 ml అయితే పోస్తున్నామండి. ఎప్పుడైనా సరే మనం ఎక్కువ శాతం సర్వో ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి. ఎవరైనా తప్పదు క్యాస్ట్రాల్ పోయమంటే క్యాస్ట్రాల్ పోస్తామండి. అంటే సర్వో బాగానే ఉంటుందండి, అట్లని చెప్పి క్యాస్ట్రాల్ కూడా నెంబర్ 1 ఉంటుందండి. కాకపోతే మనం ప్రిఫరెన్స్ ఎక్కువ సర్వోకి ఇస్తాం, ఎందుకంటే 300లో అయిపోద్దండి, బడ్జెట్ తక్కువ అది. సో మ్యాక్సిమం చాలామంది 300కే 300 ఇంజిన్ ఆయిల్ అంటున్నారండి, ఏదో పెద్ద ఆశ అడిగినట్టు. సో ఇట్లా ఉన్నారండి, ఒక్కొక్కరు ఒకలాగా ఉన్నారు. సో ఫైనల్గా అయితే బండి అయిపోయిందండి. ఎక్కడైనా కనుక మీకు వాయిస్ స్కిప్ అయినా, ఎక్కడైనా వాయిస్ మీకు అర్థం కాకపోయినా, నా వాయిస్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒక్క వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో వస్తాను. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.